హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే. సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఏం స్పెషల్ అయితే ఏం లేదండి. మా వారు ఏ షిఫ్ట్కి వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తున్నాను. సేమియా ఉప్మా వేసాను, అదే బాక్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలు లేరు, మమ్మీ లేదు. పిల్లలు ఉంటేనేమో ఏదైనా తీసుకురావాలి, తినాలి అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళి 1 డే అవుతుంది, కానీ నాకైతే నిన్నటి నుంచి అయితే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే 1 డే కూడా నేను వాళ్ళని వదిలే ఒక్క రోజు కూడా ఉండలేను. వీడియో కాల్ మాట్లాడడమా, లేకపోతే ఏదో ఒకటి చేసేదాన్ని. మమ్మీ దగ్గర టచ్ ఫోన్ లేదు, నార్మల్ ఫోనే ఉంది. ఇంకా నాకు నిన్నటి నుంచి అసలు తినాలని కూడా అనిపించట్లేదు, ఏడిపే వచ్చేస్తుంది. అసలు పిల్లలు లేకుండా ఎలా ఉంటారో అదైతే చాలా కష్టం. కొంతమంది అయితే హాస్టల్స్కి పంపించేస్తారు పిల్లలను, వాళ్ళ అల్లరి తట్టుకోలేక చేయలేక. కానీ అలా మాత్రం చేయకండి, ఎందుకంటే వాళ్ళు మన నుంచి చాలా నేర్చుకునేది ఉంటుంది. మళ్ళీ మన నుంచి వాళ్ళు ప్రేమ అన్నీ ఏవి పొందలేకపోయినా వాళ్ళు పెద్దయ్యాక కూడా అనుకుంటారు, వాళ్ళకి మన నుంచి ఏ ప్రేమ అందకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎలా ప్రేమను పంచుతారండి? అంతే కదా. నాకైతే అసలు వాళ్ళు ఇంట్లో తిరిగినంతసేపు అల్లరి చేస్తూనే ఉంటారు. నాని అరవకండి అరవకండి అని అంటూనే ఉంటా, వాళ్ళు అరుస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు లేకపోతే మాత్రం ఏదో పొడగొట్టుకున్నట్టు, ఏదో పోయినట్టు, అసలు ఇంట్లో అసలు మనుషులే లేనట్టు అనిపిస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్, మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీ పిల్లలను ఎక్కడికైనా మీరు కూడా అలానే పంపించినప్పుడు మీకు అలానే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఏదోలా అనిపిస్తుంది. అసలు నిన్న ఆఫీస్లో ఉన్నా కూడా అసలు నాకు మనసు పడతలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంకా మా మమ్మీ ఫోన్ చేసేది, నా వల్ల అయితే కాదు తీసుకురమ్మంటే, సరే నువ్వు వచ్చే వరకు ఈవినింగ్ వరకు వచ్చేస్తామని చెప్పారు. ఇప్పుడు మనసు తేలికగా ఉంది. ఎందుకంటే పిల్లలు కళ్ళ ముందు ఉంటేనే మనకు ఆ హ్యాపీనెస్సే వేరు. మనం ఏ చేసినా వాళ్ళ గురించే కాబట్టి వాళ్ళు హ్యాపీ ఉంటే మనం కూడా హ్యాపీ ఉంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ లైవ్లో కలుద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. నాకైతే టైం అయిపోతుంది. బాయ్ బాయ్, టేక్ కేర్. అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్.